హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ వ్లాగ్స్. ఈ రోజు మన యూట్యూబ్ లో ట్రెండింగ్ టాపిక్ అయిన భయ్యా సన్నీ యాదవ్ అండ్ నా అన్వేషణ అయితే మధ్య కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సో నేనైతే నిష్పక్షపాతంగా చెప్తున్నా, ఇప్పటికైతే 3 వీడియోస్ చేశా. అది భయ్యా సన్నీ యాదవ్ కు ఫేవర్ గానే చేశా. ఎందుకనంటే నా మనసులో నాకు అనిపించింది భయ్యా సన్నీ యాదవ్ కరెక్ట్. నా అన్వేషణ అనేవాడు ఒక ఫ్రాడ్, ఒక ఫాల్తూ అండ్ ఒక తప్పుడు మనిషి. ఎందుకని అంటే ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ 3 వీడియోస్ చూస్తే అసలు దానికి రీజన్ ఏంది, వాడు చేసే లుచ్చా పనులు ఏందని మొత్తం చెప్పాను. భయ్యా సన్నీ యాదవ్ నేను గౌరవించడానికి కారణం ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు మన తెలుగులో మొట్టమొదటిగా ఒక మోటో వ్లాగ్స్ ని తెలుగు ప్రజలకి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి భయ్యా సన్నీ యాదవ్. దాంతోపాటు తన సొంత టాలెంట్ తోటి తను ఏదేదో తనకున్న టాలెంట్తో పాటు తన బైక్ రైడింగ్ లేకపోతే తనకున్న అనుభవం లేకపోయినా కానీ సో జనాలను మెప్పించి ఈరోజు మోటో వ్లాగింగ్లో నెంబర్ 1 యూట్యూబర్గా తెలుగులో చెప్తాను, ఎస్పెషల్లీ తెలుగులో నెంబర్ 1 యూట్యూబర్గా అయితే నిలిచాడు. సో ఆయన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. అన్వేష్ని ఎందుకు నేను ఇలా చీటర్ అంటున్నాను, ఇలాగా ఎదవ అంటున్నాను, ఆల్రెడీ నా ఇంతకుముందు చేసిన పాత 3 వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో భయ్యా సన్నీ యాదవ్ అనే అతను తన సొంత టాలెంట్ తోటి తన ఒక ప్యాషన్ తోటి ఏదైతే మోటో బ్లాగింగ్ చేశాడో దాంట్లో ఇప్పటికీ నెంబర్ 1గా నిలిచాడనంటే తన స్కిల్స్ని అయితే తను జనాల దగ్గర ప్రూవ్ చేసుకున్నాడు ఒకటి. ఇంకొకటి, తెలుగువాడు ప్రపంచం రైడ్ చేయాలని చెప్పేసి ఎవడైనా సరే నా అన్వేషణ ఆడికెళ్ళాడు ఏడకెళ్ళాడు మాకు అది చూపిస్తున్నాను అనుకోవచ్చు కదా. ఒకటి, జనాల డబ్బులు పెట్టి ఎవడైనా సరే తిరగొచ్చు, ఫ్లైట్లో నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, ఎవడైనా వెళ్ళొచ్చు. కానీ బైక్ రైడ్ చేసుకొని ఈవెన్ ఇప్పటికి 10 కంట్రీస్ కంప్లీట్ చేసిన ఏకైక తెలుగు మగవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక భయ్యా సన్నీ యాదవ్ మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఆస్ట్రేలియా కంట్రీలో రైడ్ చేస్తున్నప్పుడు భయ్యా సన్నీ యాదవ్ 2 months రైడ్ చేశారు కదా. 2 months రైడ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా కంట్రీ అంటే మనకి ఎంత స్పాస్ కంట్రీయో లేకపోతే ఎంత రిచ్ కిడ్స్ ఉంటారో అని చెప్పేసి మనందరం మామూలుగా ఎవరికైనా సరే మనకు అనిపిస్తుంటుంది. ఆస్ట్రేలియా అనగానే ఓకే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద సిటీలు ఏదో ఉంటాయని చెప్పేసి ఎవడైనా అనుకుంటాడు, అంటే తెలియని వాళ్ళు. ఈవెన్ నేను కూడా భయ్యా సన్నీ యాదవ్ వీడియోస్ చూసే వరకు కూడా ఎలాగనుకున్నా. కానీ హాఫ్ ఆఫ్ ది కంట్రీ ఓన్లీ పూర్ కంట్రీ, ఐ మీన్ డెజర్ట్, రోడ్లు లేకుండా వాగులు వంకలు, ఇలా మన ఇండియాలో అయితే ఎలా ఉంటుందో అన్డెవలప్డ్ సిటీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా. ప్లస్ దాంతోపాటు క్రూయాలిటీ, అంటే మేము ఎక్కడ విన్నా దొంగలు, ఈవెన్ బైకులతో సహా ఎత్తుకోబోయే అంత అలాంటి ప్లేసుల్లో కూడా మనకి రైట్ చేసి చూపించి ఆస్ట్రేలియా అంటే జనరల్ ఎవరైతే ఉంటారో జనరల్ ఆడియన్స్, ఆస్ట్రేలియా అంటే ఓన్లీ ఇలాగ డెవలప్ కంట్రీ కాదు. సో ఈ విధంగా ఇలా కూడా ఉంది, సగం కంట్రీ ఇలా ఉంది మీరు అనుకున్నట్టు. అంటే మన ఇండియా పీపుల్ ఎవరైతే ఆస్ట్రేలియా అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవి కాకుండా సో రియాలిటీ అయితే చూపించిన ఏకైక మొగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఓన్లీ ఒక భయ్యా సన్నీ యాదవ్ మాత్రమే. ఇంకొకటి, నా అన్వేషణ లాగా జనాల దగ్గర నాకు 10 లక్షలకి అంటార్క్టికా యాత్రకి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఏ రోజు ఇప్పటి వరకు ₹1 కూడా భయ్యా సన్నీ యాదవ్ ఒకరి దగ్గర నాకు ఖర్చులకు సరిపోవట్లేదు, నేను ఈ కంట్రీస్లో రైడ్ చేస్తున్నానని వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అప్పటి నుంచి కూడా దానికి ప్రీవియస్ అయినా సరే ఎవడగా ఒక సబ్స్క్రైబర్ నుంచి ₹1 కూడా తీసుకున్న చరిత్ర అయితే ఇప్పటి వరకు లేదు. అదొకటి. ఇంకోటి కూడా చెప్తున్నా, భయ్యా సన్నీ యాదవ్ ఇప్పటి వరకు రైడ్స్ చేసిన వాటిల్లో నా అన్వేషణ తిరిగిన అన్ని కంట్రీస్లో ఇప్పుడు నా అన్వేషణ నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, నాకు 30 లక్షలు వచ్చాయి, నెలకి 60 లక్షలు వచ్చాయి, ₹1 కోటి వచ్చాయని చెప్పాడు కదా. అని చెప్పినప్పుడు
నేను మొత్తం ట్రావెల్ మీదే పెడుతున్నాను, నాకేమీ ₹1 కూడా ఉంచుకోవట్లేదు. ప్లస్ ఇంకొక వీడియో కూడా నాకు గుర్తుండి ఒక వీడియో అయితే చేశాడు. నాకు నా ఎక్విప్మెంట్ అంటే ఈవెన్ కెమెరాస్, డ్రోన్స్ ఇవన్నీ కలిపి నాకు ఒక 5 లక్షలు 10 లక్షలు సంథింగ్ ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒక అమౌంట్ ఇంత ఎక్విప్మెంట్ నేను కొనున్నాను అని చెప్పేసి ఆయనకు వచ్చిన ఏంది, నాకు ఒక నెలలో 30 లక్షలు, ఒక నెలలో 60 లక్షలు, ఒక నెలలో ₹1,00,00,000 ఇలా వచ్చినాయని చెప్పిన వాడే ఆయన పెట్టిన నేను మొత్తం వచ్చేది మొత్తం దీనికే పెడుతున్నాను, నాకు ఒక 20 లక్షలు ఇంత ఎక్విప్మెంట్ ఉందని చెప్పాడు కదా. మరి వైఎస్ సన్నీ యాదవ్ కాడ ట్రయాంప్ కాస్ట్ ఎంత, తర్వాత కేటీఎం బైక్స్ 290 అడ్వెంచర్ కావచ్చు, డ్యూక్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నాడు కదా BMW, వీటికి ఖర్చు ఎంత, గోప్రో కాస్ట్లు ఎంత, ఇవన్నీ ఖర్చులు లెక్కేస్తే అప్పుడు ఈవెన్ ₹1,00,00,000 అవుతుంది. అంటే నువ్వు ఫాల్తుగాడు కాబట్టి నీకు ₹1,00,00,000 వచ్చింది అనుకున్న దాంట్లో నేను 5 లక్షలు 10 లక్షలు నేను పెట్టుబడి పెట్టి మిమ్మల్ని ఎంజాయ్మెంట్ చేస్తున్నా అని చెప్పేది నువ్వెక్కడ? వైఎస్ సన్నీ యాదవ్కి 10 లక్షలు 20 లక్షలు నెలకి ఇన్కమ్ వచ్చేవాడు ₹1,00,00,000 ఎక్విప్మెంట్ వాడి జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే వైఎస్ సన్నీ యాదవ్ ఎక్కడ? అలాంటి నువ్వు ఈరోజు వైఎస్ సన్నీ యాదవ్ గురించి అలిగేషన్ పెట్టడం ఎంతవరకే కరెక్ట్? నిన్ను నమ్ముకొని నీవు వీడియోస్ ఇష్టపడుతున్నారు కాదనట్ల జనాలు అనేవాళ్ళు. నువ్వు అయితే మంచి వీడియోస్ చేస్తున్నావు, జనాలు ఫాలోయింగ్ ప్లేస్కు పోయి చూపిస్తున్నావు కాదనట్ల. మధ్యలో ఈ కాంట్రవర్సీలు ఎందుకు? వ్యూస్ కోసం ఇంత బరి తెగించాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వైఎస్ సన్నీ యాదవ్ నీకు ఎందుకు నచ్చట్లేదని అంటే ఓన్లీ ఐపీఎల్ సీజన్, ఇప్పుడు ఐపీఎల్ ట్రెండింగ్లో ఉంటుంది. సో ఐపీఎల్ బెట్టింగ్స్ మొత్తం ఈవెన్ ఇప్పుడు మన తెలుగులోనే ఒక 100 మంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంటారు కాదనట్లా. కానీ ఒక వైఎస్ సన్నీ యాదవ్ ఎందుకు నీకు కనిపించాడనంటే ఉండే తెలుగు యూట్యూబర్లో కల్లా ఎక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ ఉండేది వైఎస్ సన్నీ యాదవ్కి. ఒక బురదల్యం అంటే వైఎస్ సన్నీ యాదవ్ వల్ల నేను లాభం ఆర్జించవచ్చు అనే ఒకే ఒక్క నికృష్ట బుద్ధి నీది. అన్వేష్, ఒక్కసారి గుర్తుపెట్టుకో, పక్కన వాడి మీద బురద జల్లితే ఎప్పటికైనా సరే నష్టపోయేది మనమే. సో ఇప్పటికైనా సరే ఈ కాంట్రవర్సీలు, ఈ యదవ అలవాట్లు మానుకొని నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి జనాలందరినీ ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే అన్వేష్ ఫ్యాన్స్ కూడా ఒక విన్నపం చేయాలనుకుంటున్నా. అన్వేష్ చేసే వీడియోస్ మంచివే, కానీ అన్వేష్ ఎటు దారి వెళ్తే అన్వేష్ ఏదో ఒక పెంట మీద కాలు వేస్తానంటే మేము కూడా అట్టే వేస్తామంటే అది తప్పు. వీడియోస్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేయండి, అది వరకే కరెక్ట్. కానీ వాడు ఏ ఎదవ పని చేసినా కానీ దానికి మేము సపోర్ట్ అంటాం. అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు, ఇలాంటి లఫంగి డాష్ డైలాగులకి మాత్రం ఫ్యాన్స్ వెళ్ళొద్దు. యూట్యూబర్స్ ఎవరైనా సరే వీడియోస్ చేసింది మన ఆనందం కోసం చేస్తున్నారు, మన ఆనందం కోసం మనం చూస్తున్నాం, అంతవరకే ఉండాలి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.